రోజులుగా 100 మీటింగులు పైగా పెట్టుంటారు సార్. ఇది 10 రోజులండి. మీ దృష్టికి రాకుండానే జరిగిందంటారు. ఏది అవన్నీ వాళ్ళు నేను ఏంటంటే నేను వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చాను, చేసేంత వరకు ఫ్రీడమ్. నేను అన్నిటికీ ఇంటర్ఫేర్ కాను. ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు సవ్యంగా. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, పాత సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు. నెంబర్ 1, అది చేయాలనా లేదా అనేది నేను ప్రక్షాళన చేయాలని ఈవోకి చెప్పి పంపించాను. ఈవోని ఆ రోజు కూడా ఆదేశించాను. టోటల్గా సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలకు హిందూ మనోభావాలకి ఆమోదయోగ్యంగా ఉండే పనులు చేయమని పంపించాను. కొన్ని పనులు చేశారు, ఇలాంటి పనులు వచ్చాయి. ఇప్పుడు ఇది జరిగింది ఒక సంఘటన. ఈ సంఘటనలో అక్కడ ఎగ్జిక్యూషన్కి ఎవరినైతే పెట్టారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ ఎగ్జిక్యూషన్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందుగానే క్యూలో పంపించుంటే ఇలాంటి సంఘటన వచ్చేది కాదు. వెరీ సింపుల్ అబ్జర్వేషన్. అక్కడ అడిగింది అడిగాను. రెండోది, అక్కడ పెట్టడమే తప్పు. లొకేషన్ ఎప్పుడు కూడా ఒక మనుషుల్లో సైకాలజీ ఏంటంటే, ఒక పార్కులో పెట్టారు, తాళాలు వేశారు, ఎవరికో బాగాలేదు, తలుపు తీశారు, గేట్ తీయంగానే ఒక మెసేజ్ ఏమొచ్చింది, వేరేది ఇక్కడంతా టికెట్లు ఇచ్చారు అనే మెసేజ్ వచ్చింది. వీడు కూడా ప్యానిక్ అయ్యి గేట్ తీశారు కాబట్టి పోదాం, ముందు పోకపోతే మనకు టోకన్స్ రావేమని ముందు పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో ఈ స్టాంపేడ్ జరిగింది. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అది ఆ డిఎస్పీ ఆ మాత్రం ఆలోచన లేకుండా చేయడం తప్పు. ఈజ్ ఎ ఎగ్జిక్యూటివ్, ఈజ్ ఎ డిఎస్పీ, ఈ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ. చేయలేకపోయాడు. అందుకే అతను నేను సస్పెండ్ చేసింది. రీజన్ లేకుండా కాదు. మార్నింగ్ నుంచి నేను అధ్యయనం చేశానంటే అన్ని అధ్యయనం చేసిన తర్వాత నేను అన్నిటికీ కూడా మొన్న కూడా మీరు చూస్తే కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా చేశారు, ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేశారు. బాగా చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తున్నా. ప్రతి ఒక్కదానికి నేను ఇంటర్ఫేర్ అయ్యి లేకపోతే నేను చెప్పినట్టు జరగాలంటే కూడా జరగవు. ఎన్ని కరెక్ట్ కాదు. నేను ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్తున్నానో వాళ్ళు సక్రమంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఐఎమ్ వెరీ క్లియర్ అన్నది. అందుకే మీకు ఆ ఫెయిల్యూర్స్ చూడడానికే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశాను. ఆ ఫెయిల్యూర్ చెప్పడానికి కొంతమంది ట్రాన్స్ఫర్ చేశాను. మీరు చెప్పిన పాయింట్స్ ని కూడా కవర్ చేశాం. నా దృష్టికి ఏవేవి వచ్చాయో అవన్నీ కూడా చేశాం. ఇంకా ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి, అవి కూడా కవర్ చేస్తాం. నేను చేసేది కాదు, అది ఆగమ శాస్త్ర పండితులు చేయాలి, నేను చేసేది కాదు. అది టీటీడీ విల్ హ్యావ్ ఎ రివ్యూ, ఈఓ విల్ హ్యావ్ ఎ రివ్యూ, వాళ్ళు చేస్తాం. డెఫినెట్ సబ్మిషన్ చేస్తాం. గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు రివ్యూ. Will the tokens be issued over the online mode as well? Will the tokens be issued over the online mode as well? Yes, it has to be done. అవసరమైతే ఆన్లైనే కాకుండా ఆధార్ కూడా పెట్టి ఏఐ కూడా ఉపయోగించుకొని సీమ్లెస్ ఇది పెట్టి ఏదైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనోభావాల ప్రకారం మనం పనిచేస్తున్నాం లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తాం. అవసరమైతే ఎక్కువ మందిని దర్శనం చేయించడమే కాకుండా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఒత్తిడి చేయడం తోయడం కాకుండా దేవుని దగ్గర పోయినప్పుడు దేవుని మీద దృష్టి పెట్టడానికి ఏమేం చేయాలని అవన్నీ వర్కౌట్. Sir, we've been told 12th midnight the ticket issual will be beginning once again. So will this online mode come into force by then? That I am leaving it to them. They will examine all these things. They will inform me. ఈసారికి ఓన్లీ టోకన్స్ ఇచ్చి ఇక్కడ కాకుండా కొండపైన కూడా పెట్టి 2 దిక్కులు ఇస్తారా, ఎట్లా చేస్తారా అవన్నీ వర్కౌట్ చేసి మొడాలిటీస్ అన్ని చేస్తారు. So between 2014 and 2019, sir, the average footfall when it was 2-day affair when Vaikunta Ekadasi, the pilgrim footfall used to be 1.75 lakh for the first 2 days. Like you rightly said, Modato Jekundam spillover will have that on the second day. But unfortunately, there is an underperformance which is observed in the last 5 years. And now we are adopting the same system. We are issuing 60,000 tickets a day, which is 1.2 lakh. We are reducing, creating an artificial scarcity that is affecting government revenues as well as TTD revenues and denying the opportunity for the pilgrims of darshan. No, నేనేమంటానంటే we will go through all these things, which are all the best practices we have implemented in the past. All those things we will revive. There are any best practices all over the world,
or any other temples, that also possible, we'll adopt it. Finally, our aim is sanctity of the God. పవిత్రతను కాపాడుకుంటూ ఏ విధంగా చేయాలో అన్ని చేస్తాం. సార్, 10 రోజుల పాటు వచ్చే భక్తులకి చాలా వరకు భద్రత కల్పించడంలో పోలీసులు తక్కువ సంఖ్యలో ఉన్నారు అనేది ప్రధాన ఆరోపణ భక్తుల నుంచి. మీరు అన్ని విషయాలు విజిలెన్స్ కూడా ఇక్కడ కొంతమంది ఉంటున్నారు, తిరుపతిలో వాళ్ళు పట్టించుకోవాలి. పూర్తిగా నేనేమంటున్నానంటే అదే ఇంకా కూడా బెటర్ కోఆర్డినేషన్, సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ తిరుపతి, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ తిరుపతి అండ్ తిరుమల హ్యాస్ టు హ్యావ్ మోర్ కోఆర్డినేషన్. దానికి కూడా ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం. టీటీడీ బోర్డ్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఎట్లయితే పనిచేస్తారో తిరుపతితో కూడా చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే బెటర్ కోఆర్డినేషన్ వస్తుంది, బెటర్ రిజల్ట్స్ వస్తాయి. విల్ డూ ఇట్. గతంలో ఆగమం పద్ధతిని కూడా బెదరగొట్టి 10 వరకు ఒప్పించారు సార్. అలాగే పీఠాధిపతులు కూడా బెదరగొట్టి దాన్ని అనుకూలంగా మాట్లాడించారు సార్. అదేమా ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా అరాచకాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి. అయితే ప్లీజ్, ఇప్పుడు కూడా చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి. దేవుని పవిత్ర దెబ్బతీయడానికి కూడా చేశారని నేను అవన్నీ మాట్లాడడం లేదు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అవన్నీ వస్తాయి. అల్టిమేట్గా మీరు నన్ను ఇన్నేళ్లుగా చూశారు. నేను అధికారంలో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా, నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సామాన్య భక్తుడుగానే ఉంటాను. దట్ ఇస్ మై డెడికేషన్. ఐ విల్ కంటిన్యూ దాట్. వీఐపీల కోసమే బ్రేక్ఫాస్ట్ సమయాన్ని మార్చారనేది గత పాలనలో మార్చారు, కానీ దాన్ని తిరిగి మార్చాలని చాలా మంది కోరుకుంటున్నారు సార్. రేపు అన్ని కూడా ఒకసారి సమీక్ష చేస్తాం. అందుకే నేను ఒకటి చెప్పాను, అందరం కూడా సింపుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది.